ఉల్టెల్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సు టైరు పేలిపోవడంతో అదుపు తప్పింది. దీంతో అవతలి వైపు నుంచి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. 36 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేట్ బస్సు నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళుతుంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం సిరిమెళ్ల మెట్ల వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు లారీ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆ దారిలో వెళుతున్న డీసీఎం డ్రైవర్ వాహనాన్ని ఆపి బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. కిటికీలోంచి దూకేయడంతో 10 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. మంటలు విస్తరించడంతో లారీ కూడా కాలిపోయింది. క్షతగాత్రులను నంద్యాల ఆసుపత్రికి తరలించారు. క్లీనర్ సార్ నా సైడ్ ఎమర్జెన్సీ ఓపెన్ అయింది, డౌన్ సైడ్ ఓపెన్ అయితే అది ఓపెన్ చేశాను. అంటే నా సైడ్ లోపలంతా డబ్బులు క్యాష్ మొత్తం వెనక్కి వచ్చి క్యాకేస్తున్నాను కదా, బయట వేస్తే నా సీట్ పక్కనే ఉంది. నా సైడ్ డోర్ ఇలా కింద కనగానే ఓపెన్ అయిపోయింది. అందరూ సేఫ్ అయ్యి ఎవరు కానీ డ్రైవర్ చచ్చిపోయినట్టున్నాడు. ఫస్ట్ డ్రైవర్ వాటిలో మొత్తం కాళ్ళు కాళ్ళు మొత్తం అన్ని తగలబడిపోయి మొత్తం. సార్ నమస్తే సార్, అమ్మని రమ్మని సార్ మేము